శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. యుగానికి ఆదిగా ఉగాది పర్వదినం అవుతుంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనే పదం యుగాది అనే పదం నుండి వచ్చింది. ఇక యుగాది అంటే యుగానికి ఆది అని అర్థం, అంటే యుగానికి ఆరంభం అని. ఈ తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది పండుగ 6 ఋతువుల ఏడాదికి 6 రుచుల సమ్మేళనం లాంటిది. ఉగాది పండుగ బ్రహ్మ ఈ సృష్టిని మొదలు పెట్టిన రోజని కూడా చెబుతారు. అలాగే రాముడు అయోధ్యకి రాజైన రోజని కూడా చెబుతారు. ఇంకా శ్రీకృష్ణుడు భూమిని వదిలి వెళ్ళిన రోజని కూడా చెబుతారు. అంతటి విశిష్టత కలిగిన పండుగ ఈ ఉగాది. ఇక ఉగాది అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పచ్చడి. 6 రుచులతో చేసే ఈ ఉగాది పచ్చడి ఆరోగ్యానికి ఎలా అమృతంలో ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన సనాతన జ్ఞాన సంపద అయిన ఆయుర్వేదంలో ఆరోగ్యంగా ఉండాలంటే వాత, పిత్త, కఫ అనే 3 దోషాల సమతుల్యత అవసరమని చెప్పబడింది. అనారోగ్యాలన్నీ ఈ దోషాల సమతుల్యత లోపం వల్లే వస్తాయని కూడా చెప్పబడింది. కానీ ఈ దోషాలను శాసించే బలం రుచులకు ఉంటుంది. రుచులలో వగరు రుచి వాత దోషానికి సమానంగా ఉంటుంది. ఎక్కువగా ఈ రుచి ఉన్న ఆహారం తింటే వాత దోషం పెరుగుతుంది. మరి పెరిగిన వాతం తగ్గాలంటే తీపి తింటే సరిపోతుంది. ఎందుకంటే తీపి రుచి కఫ దోషాన్ని పెంచడానికి సహాయపడుతూ వాతాన్ని తగ్గిస్తుంది. ఇక పిత్త దోషాన్ని పెంచేది కారం. కారం ఎక్కువగా తింటే ఈ దోషం పెరుగుతుంది. అందుకే ఈ దోషం ఎక్కువగా ఉన్న వాళ్ళు కాస్త కారం తక్కువగా తినడం మంచిది. అలాగే ఆకలిని పెంచే శక్తి ఉన్న రుచి పులుపు. మితంగా తీసుకుంటే జీర్ణక్రియ విషయంలో ఇది ఒక ఔషధం. అలాగే మితంగా తీసుకుంటే ఉప్పు కూడా ఔషధమే. అదే ఉప్పు ఎక్కువైతే విషమే. మరి చేదు ఎలా పనిచేస్తుందని అడిగితే ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఇలా 6 రుచులు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. ఏది ఎక్కువ తిన్నా ఏది తక్కువ తిన్నా సమస్యే. అందుకే ఆరోగ్యం కోసం 6 రుచుల సమతుల్యత అవసరం. ఈ విషయాన్ని చెప్పేదే ఉగాది పచ్చడి కూడా. ఉగాది పచ్చడి కేవలం పండుగ రోజు చేసుకునే ప్రత్యేకమైన వంటకం మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఒక మహాసూత్రం. మరొకసారి మీ అందరికీ మా నేచర్ క్యూర్ తరపున విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.